కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమం. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భవానీలు. గుడివాడలో అగ్ని ప్రమాదం బాధాకరం. ఎమ్మెల్యే వెనుకల రాము అగ్ని ప్రమాదం జరిగిన అద్దెపల్లి కాంప్లెక్స్ ను పరిశీలించిన ఎమ్మెల్యే. ప్రముఖ సినీ నటి రితికా నాయక్ నగరంలో సందడి. వేగా జ్యువెలర్స్ ను లాంచ్ చేసిన సినీ నటి రితికా నాయక్. తమ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు వేగా జ్యువెలర్స్ తీసుకురావడం శుభ పరిణామమని మిరాయి సినిమా హీరోయిన్ రితికా నాయక్ తెలిపారు. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుందని, మీ అభిరుచికి తగిన ఆభరణాల్ని ఈ ఆఫర్ల సమయంలో కొనుగోలు చేయవలసిందిగా కోరారు. ప్రముఖ సినీ నటి రితికా నాయక్ నగరంలో సందడి చేసింది. బందర్ రోడ్లోని వేగా జ్యువెలర్స్లో రానున్న పండుగల సందర్భంగా తమ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లతో పాటు డైమండ్ జ్యువెలర్లో నూతన కలెక్షన్ను అందుబాటులోకి తీసుకునొచ్చింది. ప్రత్యేక ఆఫర్లను, నూతన కలెక్షన్లను నటి రితికా నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు రానున్న ధనుర్మాసం, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పర్వదినాల్ని మరింత వైభవంగా, అత్యంత ఆనందంగా జరుపుకోవడానికి సువర్ణ అవకాశం కల్పించాలనే లక్ష్యంతో వేగా జ్యువెలర్స్ ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. అన్ని వేడుకలకు అవసరమైన అన్ని రకాల అత్యాధునిక ఫ్యాషన్ ఆభరణాల నుండి ప్రాచీన సాంప్రదాయ ఆభరణాల వరకు వేగా అన్ని షోరూంలలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ప్రత్యేక ఆఫర్లు సందర్భంగా బంగారు ఆభరణాల తరుగునందు 50% తగ్గింపు, అంతేకాక పోల్కి ఆభరణాలపైన తయారీ తరుగు ఛార్జీలు ఉండవని తెలిపారు. వజ్రాభరణాల క్యారెట్ ధర కేవలం 49,999 రూపాయలు మాత్రమే ఉంటుందని, అందరూ ఈ అద్భుతమైన ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. For inviting me here today for grand launching their new collection for the wedding and the festive seasons and grand sale of the season ante 15th starting from 15th of December ante beautiful unique manchi collections undi great offers undi ante gold ki 50% flat off on wastage and remember diamond ki 49,999 per carat की ऑफर ఉంది and pearl की jewelry మనకి pearl की jewelry no making no wastage, so pretty amazing offers, manchi offers and great for people who wants to have luxury plus affordability for this wedding and festive seasons. So please come, andru request undi all the shoppers to come and shop at Vega Jewelers. Thank you so much. వేగా జ్యువెలర్స్ నుంచి దీప్తి అండి, డిజిటల్ టీమ్ నుంచి. యాక్చువల్లీ మనకి గ్రాండ్ సేల్ ఆఫ్ ద సీజన్ రన్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్. December 15 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఎంటైర్ గోల్డ్ జ్యువెలరీ మీద ఫ్లాట్ 50% ఆఫ్ వేస్టేజ్ మీద. అంతేకాదు డైమండ్ క్యారెట్ ప్రైస్ వచ్చేసి 49,999కి మాత్రమే ఇస్తున్నారు. దాంతోపాటు మనకి పర్ల్కి కూడా నో మేకింగ్ నో వేస్టేజ్ వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అన్ని యూనిక్ కలెక్షన్ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మీట్ అయ్యే విధంగా మన కలెక్షన్ ఉంది. అంతేకాదు పేరెంట్స్కి వాళ్ళ డాటర్స్కి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ జనరేషన్కి మీట్ అయ్యే కలెక్షన్ ఇది. సో అందరూ వచ్చి ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేటీ రోడ్డుకు కుడివైపున ఉన్న ఇళ్లకు ఎన్టీఆర్ హయాంలో పట్టాలు ఇచ్చారని, కుమ్మరి వీధిలో వీఎంసీ వాళ్ళు పట్టాలు ఇచ్చారని, 90% పట్టాలని ఇవన్నీ ఉన్నాయని, 30 ఏళ్లు దాటిన వారికి ఎటువంటి హక్కులు లేవని బీసీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వరరావు తెలిపారు. దశాబ్దాల నుండి పెండింగ్లో ఉన్న ఈ సమస్యను ఇటీవల ఎంఆర్ఓను విచారిస్తే ఈ సర్వే నెంబర్ నోటిఫైడ్ ఫారెస్ట్లో ఉందని, అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని తెలిసిందన్నారు. అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు. విజయవాడ కేఎల్ రావు నగర్లోని బీసీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘ అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు, అటవీశాఖ మాజీ అధికారి మూర్తి మాట్లాడారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేటీ రోడ్డుకు కుడివైపున ఉన్న ఇళ్లకు ఎన్టీఆర్ హయాంలో పట్టాలు ఇచ్చారని, కుమ్మరి వీధిలో వీఎంసీ వాళ్ళు పట్టాలు ఇచ్చారని, కానీ వారికి ఇప్పటికీ సంపూర్ణ హక్కు రాలేదని తెలిపారు. నేటి వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వచ్చినా వారి వాగ్దానాలు నీటి మూటలేనని అన్నారు.
వాటిని కొనుక్కున్నా అమ్ముకున్నా బిల్డింగ్ కట్టుకున్నా అన్ని తప్పనిసరి పరిస్థితుల్లో అనధికారికంగా నిర్మించుకుంటున్నారని తెలిపారు. MVVSN మూర్తి అత్యంత వెనుకబడిన కులాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఇప్పుడు ఎన్వి రావు గారు ఎత్తినటువంటి ఒక ఎపిసోడ్కి పరిష్కార మార్గంగా నేను యాజ్ ఎ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రిటైర్డ్ ఒక పరిష్కార మార్గంగా చెబుతున్నాను. ఇప్పుడు ఎన్వి రావు గారు చెప్పిన ఎపిసోడ్లో టోటల్ ఏరియా అంతా కూడా ఇంద్రకీలాద్రికి సంబంధించినటువంటి 4 నోటిఫికేషన్ నోటిఫైడ్ ఫారెస్ట్లో ఉంది. దీనికి పరిష్కార మార్గం ఏమిటంటే ఇంకా ఇది నోటిఫైడ్ ఫారెస్ట్గానే ఉంది తప్ప ఎక్కడా కూడా రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ కాలేదు. రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ కావాలంటే 15 నోటిఫికేషన్ అవ్వాలి. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ డిక్లరేషన్. మనకి ప్రొక్లమేషన్లో ఛాన్స్ ఉంది. 4 నోటిఫికేషన్ అంటే ఓన్లీ నోటిఫైడ్ ఫారెస్ట్గా నోటిఫై చేశారంతే. అంచేత ఇప్పుడు ఛాన్స్ ఉంది కాబట్టి మన ఎన్వి రావు గారు ప్రయత్నించేటువంటి ప్రయత్నం డెఫినెట్గా సఫలీకృతం అవుతుంది, ప్రొవైడెడ్ కన్సర్న్ ఎమ్మెల్యే అండ్ ఎంపీస్ కనుక ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాని మీద రేపు రాబోయేటువంటి ఈ నోటిఫికేషన్ ప్రపోజల్స్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చేసేటువంటి 6 ప్రొక్లమేషన్లో దీన్ని అవార్డు తీసుకోవాలి. ఈ అవార్డు తీసుకున్నట్లయితే డెఫినెట్గా 15 నోటిఫికేషన్లో నోటిఫై చేస్తారు. ఇట్ ఈస్ ఏ ఫారెస్ట్ అవార్డెడ్ ఫారెస్ట్ టు పర్టికులర్ పట్టాదార్స్. లాట్ ఆఫ్ 400 పట్టాదార్స్ అందరికీ నోటిఫై చేస్తే డెఫినెట్గా వీళ్ళకి వస్తుంది. అప్పుడు ప్రభుత్వం వీళ్ళకి 1B అడంగల్లో వీరి పేరు యాడ్ చేసి వీరికి ఆ ల్యాండ్కి ప్రత్యేకమైనటువంటి హక్కులన్నీ కలుగుతాయి. కాబట్టి ఎన్వి రావు గారు చేసింది చక్కటి ప్రయత్నం. దీనికి అందరూ సహకారం ఉంటుందని అదే ఎంప్లాయీస్ అసోసియేషన్ అట్లాగే బీసీ అసోసియేషన్గా నేను వారికి సహకారం చేస్తానని యాజ్ ఎ ఫారెస్ట్ ఆఫీసర్ ఇంకా వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నమ్మి అప్పారావు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక సామాజిక స్పృహతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొండ పోరంబోకు స్థలాల్లో దరిదాపు 100 సంవత్సరాల నుండి నివాసాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వారికి మరి ఇందిరాగాంధీ గారి టైం నుంచి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వాటి మీద పన్నులు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు టైంలో పట్టా ఇచ్చారు. అన్నిటికి కూడా మరి జగన్ టైంలో పట్టా ఇచ్చారు. ఇప్పుడేమో మరి చంద్రబాబు గారు కూడా నూతనంగా పట్టాలు ఇవ్వడానికి రెడీ చేస్తూ ఉన్నారు. ఇవన్నిటికి కూడా ఉపయోగపడే పద్ధతిలో ఆ పట్టాలు ఉన్నట్లకి రిజిస్ట్రేషన్ అనేది ఏర్పాటుకి ప్రత్యేకమైన ఒక జీవో అనేది ఇవ్వాలి. ఆ జీవో అందరికీ కూడా వారి అవసరాలకు ఉపయోగపడేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఉన్న పూరు గుడిసెల్లోనూ తాటాకు మరి పెంకిటింట్లోనూ రేకుల షెడ్లాగా ఉన్న ఇల్లుని పక్కా గృహాలు కట్టుకునేలాగా మరి ఈ ప్రభుత్వాలు కూడా మేము పక్కా ఇల్లులు కట్టి ఇస్తామని చెప్పి వాగ్దానాలు అవి చేస్తున్నారు. ఉన్నదానికి వారు ఉన్న దానికి బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న రూపాయితోనో డెవలప్ చేసుకోవాలంటే పక్కా నివాసం ఏర్పాటు చేసుకునే దానికి సరైన సదుపాయం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అది రిజిస్టర్డ్ స్థలంగా ప్రభుత్వం వారికి నామమాత్రం ఖర్చుతో అవకాశం కల్పిస్తే ఈ ప్రభుత్వాలకి మరి ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారని డాక్టర్ ఎంవి రావు గారు అధ్యక్షులుగా బీసీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేక సామాజిక కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చి వారికి సహాయ సహకారాలు అందించడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నది. అందులో భాగంగా ఈ రోజున ఇంద్రకీలాద్రి ఏరియాలో ఉన్న వారికి పట్టాలు ఇచ్చినా కానీ రిజిస్ట్రేషన్ కాలేదు, ఏ విధమైన సౌకర్యాలు లేవు. దీన్ని పరిష్కరించమని వారు ప్రభుత్వానికి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ద్వారా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. దాన్ని తప్పకుండా ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకోవాలని మేము బీసీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ద్వారా విన్నపం చేయించున్నాం. గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీలకు దుర్గమ్మ భక్తులకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదం, పండ్లు,
అల్పాహారం వితరణ చేసే కార్యక్రమాన్ని తన తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ ప్రారంభించారని ఆనవాయితీగా ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ చేసే భవనీలు భక్తులకు ప్రసాదం పండ్లు అల్పాహారం వితరణ చేయడం జరుగుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. బ్రాహ్మణ వీధిలో గల విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయం వద్ద శనివారం నాడు భవానీ దీక్ష విరమణలో భాగంగా గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీలకు భక్తులకు ప్రసాదాలు పండ్లు అల్పాహారం వితరణ కార్యక్రమాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ భవానీ దీక్ష విరమణ సమయంలో భవానీలకు భక్తులకు ప్రసాదం పండ్లు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తన తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పటి నుండి కుటుంబ సభ్యులందరితో కలిసి వెల్లంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు వెల్లంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు కూడా ఏదైతే మన అమ్మవారి యొక్క ఇరుముడి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి ప్రసాద వినియోగం అనేది మా నాన్నగారి టైం నుంచి కూడా ఆనవాయితీగా చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మా అన్నయ్య గారిని తమ్ముడు కానీ అందరూ మా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చక్కగా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా వివిధ రకాల అనేక సేవా కార్యక్రమాలు గతంలో చేస్తున్నాం. ఏదైతే మన పెద్దల కార్యక్రమాలు చేసే కర్మల షెడ్ కానివ్వండి, ఇటు విఎంసి కళ్యాణ మండపానికి నిర్మించడం కానివ్వండి, అనేక దేవాలయాలు కావచ్చు, చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, చదువులకు కావచ్చు, వ్యాపార ఎవరికైనా తోపుడు బళ్ళు కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా చేసాము, ఇప్పుడు కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వచ్చే భవానీలకి వేల మంది భవానీలకి ప్రసాద వినియోగం, ఫ్రూట్స్ పంపిణీ ఇవన్నీ కూడా చేస్తున్నాము. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా, ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు, మా అన్నయ్య గారు, మా తమ్ముడు కానీ, మా బావగారు కానీ అందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించాలని, అమ్మవారు మాకు అన్ని రకాలుగా ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటున్నాను. భవానీల దీక్ష విరమణ సందర్భంగా విజయవాడ బ్రాహ్మణ వీధిలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి తండ్రి గారు ప్రారంభించినటువంటి ఈ యొక్క కార్యక్రమం అనేక సంవత్సరాలుగా వారి ఇంటి ముందు ఈ బ్రాహ్మణ వీధిలో ప్రసాద వితరణ కార్యక్రమం జరపడం జరుగుతుంది. అది ఆయన తర్వాత ఇప్పుడు వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం పాటు ఈరోజు మన యొక్క భవానీలుకి ఈ ప్రసాద వితరణలో టిఫిన్లు, ఫ్రూట్సు, మరి అలాగే పాలు అనేక విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు సాయంత్రం మరి చేయడం జరిగింది. ఒక దీక్షతో, అంటే ఆయన పెద్ద ఆయన చనిపోయినా ఒక దీక్షతో ఆయన కుమారులు మేము ఈరోజు వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు మన యొక్క తోపుడు బండ్లు ఇవ్వనివ్వండి, పేద విద్యార్థులకి మరి స్కాలర్షిప్లు ఇవ్వనివ్వండి, అనేక సేవా కార్యక్రమాలు, అలాగే పిండ ప్రధాన కార్యక్రమం, మరి కృష్ణా పుష్కర్ ఘాట్ దగ్గర మంచి షెడ్ వేయటం కానివ్వండి, ఎర్రకడ దగ్గర కళ్యాణ మండపం కట్టే విషయంలో కానివ్వండి, అలాగే క్రీడాకారులకు కానివ్వండి, క్రీడా ప్రోత్సహించే విధంగా వెల్లంపల్లి ఫౌండేషన్ సేవ నిరంతర కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని మరి పెద్ద ఆయన ఆశీస్సులతో ఈరోజు భవానీల దీక్ష సందర్భంగా చేసినటువంటి కార్యక్రమం అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. రైతుల పక్షాన తక్షణమే స్పందించిన రాష్ట్ర మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి కారకంపాడు గ్రామంలో పర్యటించిన రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి అనంతరం విజయవాడకు తిరిగి వెళ్తున్న సందర్భంగా కొంతమంది రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యను మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. గ్రామ రైతులు ధాన్యం రంగు మారిందని చూపిస్తూ రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదని, ప్రైవేటు వ్యాపారస్తులు రైతుల నుండి కేవలం 1200కే ధాన్యం కొనుగోలు చేసి తరలిస్తున్నారని మంత్రి గారికి తెలిపారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన మంత్రివర్యులు రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని అక్కడి అధికారులను తీవ్రంగా ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యాపారస్తుల లారీలను ఆపించి విచారణ నిర్వహించారు. ప్రైవేట్ వ్యాపారస్తులు 1500 రూపాయలకి కొనుగోలు చేస్తున్నామని చెప్పినప్పటికీ వాస్తవంగా రైతులకు కేవలం 1200 మాత్రమే చెల్లిస్తున్నట్లు మంత్రి గారి పరిశీలనలో వెల్లడైంది. దీన్ని బట్టి రైతు సేవా కేంద్ర అధికారులు ప్రైవేట్ వ్యాపారస్తులు కుమ్మక్కై రైతులను నష్టపరుస్తున్నారని స్పష్టమైంది.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమం 4వ రోజు కూడా భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. వేలాదిగా తరలివస్తున్న దీక్షదారులు గిరి ప్రదక్షిణ చేసి అనంతరం దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు గాను అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జై భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి గిరులు మారుమోగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి భవానీ దీక్ష విరమణ 4వ రోజుకు చేరుకున్నాయి. వరుస సెలవులు రావడంతో దుర్గమ్మ దర్శనానికి భవానీలు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి తరలివస్తున్న భవానీ భక్తులు దుర్గమ్మను మది నిండా నింపుకొని గిరి ప్రదక్షిణకు తరలి వెళ్తున్నారు. అనంతరం క్యూ మార్గాల ద్వారా కొండపైకి చేరుకుని దుర్గమ్మను దర్శించుకొని భక్తి శ్రద్ధలతో ఇరుముళ్లు సమర్పిస్తున్నారు. 3వ రోజు మాలల విరమణ జోరుగా సాగుతున్నాయి. భక్తుల రద్దీ పెరిగి జయదుర్గ భవానీ నినాదాలతో ఇంద్రకీలాద్రి గిరులు మారుమోగుతున్నాయి. కిక్కిరిసిన భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి పరిసరాలు అరుణారిమ వర్ణంతో శోభిల్లాయి. హోమగుండాల వద్ద ఎలాంటి జాప్యం జరగకుండా ఏర్పాట్లు చేశారు. మాలల విరమణకు వందలాది మంది గురు భవానీలను నియమించారు. చంద్రబాబు రాజకీయాలన్నీ హోటల్స్లో రహస్యంగా జరుగుతాయని, పైరవీల ప్రలోభాలన్నీ అక్కడే చేయిస్తుంటారని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాన్ని కూడా పాండిచ్చేరిలో హోటల్కు చేర్చారన్నారు. నెల్లూరు 54 డివిజన్లలో మొత్తం వైఎస్ఆర్సీపీనే గెలుపొందిందని, అలాంటి చోట ఏమాత్రం బలం లేకున్నా ఎలా గెలవాలని చూస్తున్నారు అంటూ నాగార్జున యాదవ్ ప్రశ్నించారు. మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారిని టీడీపీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగారు. రాజ్యాంగబద్ధంగా అవిశ్వాస తీర్మానం మీద ఎన్నిక జరిగితే వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది. కిడ్నాప్లు చేయడానికి కాకిలను వాడుకుంటున్నారు. పోలీసులు కాకి క్యాబ్ సర్వీసులుగా మారారు. కొందరు పోలీసులు బిఎన్ఎస్ పార్ట్ చట్టాలు అంటే బాబు అన్యాయ సంహిత చట్టాలుగా మార్చారంటూ నాగార్జున యాదవ్ దుయ్యబట్టారు. ఆ తరువాత అదే హోటల్ రాజకీయాన్ని నిమ్మగడ్డతో పార్క్ హయత్కి పంపించాడు. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ వేదిక పాండిచ్చేరికి మారింది. అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం కొనుగోలు, అమ్మకం, వ్యాపారం, పైరవీలు, ప్రలోభాలు. చంద్రబాబు నాయుడు గారు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, బాబు గారు మీ పార్టీ పేరు మార్చండి. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అని కాదు, ఇది ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి. టీడీపీ అంటే ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి. ఇటువంటి కుటిల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, స్థాయి తక్కువ రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది? 8 నెలల పదవీ కాలం ఉన్నటువంటి నెల్లూరు మేయర్ ఎన్నికల్లో ఒక గిరిజన మహిళని పదవి నుంచి తొలగించి తన తాబేదారులను కూర్చోబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నీచ స్థాయికి దిగజార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం అని అంటూ ఉంటారు అందరూ. కానీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో ఓటు కాదు, నోటు అనేది చాలా కీలకం. సరే, నెల్లూరులో 54 డివిజన్లు ఉంటే 2021 జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లకి 54 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీ నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా పోటీ చేసేటువంటి శక్తి లేక, గెలిచేటువంటి శక్తి లేక నెల్లూరు మున్సిపాలిటీలో 0 అయింది. ఎట్లా పోటీ చేశారా మొన్న జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లని సంతలో పశువులు కొన్నట్టుకొని డిప్యూటీ మేయర్ ఎన్నిక గెలిచారు. సరే, అంతటితో మీ కంటకావరం, మీ కడుపు మంట చల్లారిందేమో అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఒక గిరిజన మహిళని బలిపశువు. చింతూరు టు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాత్రివేళ ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయకుండా ఆంక్షల ఉత్తర్వులు జారీ చేశారు. చింతూరు ఐటీడీఏపీఓ శుభం నోక్వాల్ భద్రాచలం నుండి రాత్రివేళ ఆంధ్రప్రదేశ్ వెళ్లే వాహనదారులకు ఆంక్షలపై ప్రభుత్వం ఈ విజ్ఞప్తి చేసింది. ప్రజా భద్రత కోసం ఆంక్షలు నేటి నుండి అమల్లోకి రానున్నాయని ఏపీ సర్కార్ తెలిపింది. అల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆంక్షల్ని విధించింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఈ ప్రయాణంపై ఆంక్షలు ఉండనున్నాయి.
వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని ఏపీ సర్కార్ సూచించింది. తాడిగడప మున్సిపాలిటీ జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గణేష్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని తాడిగడప మున్సిపాలిటీ జనసేన కమిటీ సభ్యులు అధిష్టానాన్ని కోరుతూ శనివారం పోరంకిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ఆఫీస్కి అద్దెకిచ్చిన ఇంటి యజమాని కైలా వెంకటరత్నారావుకు అద్దె చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేశాడని, అంతేకాకుండా కూటమి అధికారంలోకి వచ్చాక అనేక అవతవకలకు పాల్పడి పార్టీని అప్రతిష్ట పాలు చేశాడని అధిష్టానం కలుగజేసుకుని గణేష్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో సమ్మెట సుధాకర్, మాదసు రాము, వడ్డీ జీవ, తిరుమల శెట్టి, సుధీర్ పాల్గొన్నారు. నా పేరు మాదాస్ రాము అంటే తాడిగడ్డ మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు నేను. కానీ ఇప్పుడు ఒక జనసైనికుడిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. అదే తాతపూడి గణేష్ అన్న అతను మామూలుగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. కానీ ఆ గణేష్ని ఇప్పుడు ఆ స్థాయికి తీసుకెళ్ళింది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం మేమందరమే. ఇవాళ ఆయన అంత ఇదిగా ఉండి కూడా అతను చేసే పద్ధతి అది మాకు దాదాపు సంవత్సరం పైనుంచే మాకు నచ్చక మేమందరం మా పని లేదో మేము చూసుకుంటూ మా సాయశక్తుల పార్టీకి మేము ఏం చేయాలనుకుంటున్నామో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇన్ని రోజుల నుంచి. కానీ ఆ గణేష్ అన్న అతను మాత్రం పార్టీకి ఒక చెడ్డపేడ అన్నది తీసుకొచ్చి, తాడిగడ్డ మున్సిపాలిటీ అంటేనే మన ఈ కృష్ణా జిల్లాలోనే తాడిగడ్డ మున్సిపాలిటీ అంటే ఒక భయం అన్నది ఏర్పడిపోయింది జనాలకి. ఎట్లా అంటే అక్కడ ప్రతిదీ గొడవే అన్నట్టుగా సృష్టించేశాడు గణేష్ అన్న అతను. సృష్టించేసి ప్రతిదీ కూడా ఏది ఇప్పుడు ఒక డ్రైనేజీ కాంట్రాక్ట్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ప్రతిదీ అతనంతటా అతను చేసుకుని లాభం పొందుతున్నాడు. కానీ కనీసం పక్కన ఉన్న ఎవరన్నా మన పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా చేస్తారో, లేకపోతే వాళ్ళు పని చేసుకుంటారు వాళ్ళకి ఇద్దాం, అట్లా ఏమీ లేకుండా ఆయన చేసుకుని ఆఖరికి రైతు బజార్లో షాపులు కూడా మేము అడిగాం. రైతు బజార్లో షాపులు ఇచ్చారు. ఇక్కడ ఉన్న డివిజన్ అధ్యక్షులు ఎవరికన్నా ఇస్తే లేనోళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకన్నా ఇద్దామని మేము అడిగితే అప్పుడు లేదు, నేను పార్టీ ఆఫీస్ నిమిత్తం నేను వాడతానన్నాడు. ఇవాళ పార్టీ ఆఫీస్ అన్నది తీసేశాడు. తీసేసిన తర్వాత పార్టీ ఆఫీస్ లో ఉన్న బ్యానర్లు మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద చెత్త కుప్పలాగా పడేశాడు. అదే రోడ్డు మీదకి వచ్చి అదే పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉన్న బ్యానర్ల మీద ఎవరైనా తొక్కుకుంటూ వెళ్తుంటే మా అందరికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నేను మాత్రం ఒక జన సైనికుడిగానే చెప్తున్నాను నేను. ఇంకోటి, అది అయిపోయిన తర్వాత వెంటనే అద్దె కట్టలేదని చెప్పేసి ఆయన నన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ వీడియోస్ అన్ని బయటకు వచ్చిన తర్వాత బయట ఉన్న జనాల్లో కూడా ఏంటయ్యా మీ పార్టీ అని చెప్పేసి ఇన్ని రోజులు మీరు ఇలా చేశారు, ఇవాళ ఏంటి అద్దె కూడా కట్టలేదంట ఆయన, అద్దె కట్టలేదని చెప్పేసి స్టేషన్ లో కంప్లైంట్లు, ప్రెస్ మీట్లు ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మీ అధ్యక్షుడికి ఇలాగా ఇవన్నీ ఇచ్చారని అన్నారు, ఇచ్చినప్పుడు మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా జనాల్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేము చూస్తే ఏంటంటే వాళ్ళకు కూడా విరక్తి వచ్చేసింది. అతని దగ్గరికి వెళ్ళి ఒక సమస్య గురించి వెళ్తే అతను వాళ్ళకి సమస్యగా తయారవుతున్నాడు. వీళ్ళంతా ఒకటి చెప్తుంటే అతను ఏంటంటే డిమాండింగ్, ఒక కమాండింగ్ వేలో వెళ్తున్నాడు ఆయన కూడా. ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే కూడా సేమ్ అదే వేలో ఏంటి నేను చేస్తా, నా ఇష్టం, నేను పైన అధికారులకు నేను చెప్పుకున్నాను, అధికారులే అధిష్టానం పైన అధిష్టానానికి నేను చెప్పాను, అధిష్టానానికి వాళ్ళు ఏమన్నారంటే నన్ను నా పన్ను చూసుకోమన్నారని అంటున్నాడు. కనీసం ఇప్పుడు అధిష్టానం అన్న వాళ్ళు ఆయన మీద ఒక రూల్ తీసుకోవడానికి కూడా మేము ఒక సంవత్సరం ముందే మేము అందరికీ కంప్లైంట్ పెట్టాము. అప్పటి నుంచి ఏం జరిగిందో తెలియదు. అప్పుడే కొంచెం యాక్షన్ తీసుకుని ఉంటే ఈ గణేష్ అన్న అతను ఆగడాలు ఎంత దాకా వచ్చాయి కాదు అసలు. ప్లస్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దానికి చూసుకుంటే ఆ అద్దె గురించి కట్టి క్లియర్ చేయండి అని చెప్పేసి ఫోన్ చేస్తే నేను చేస్తాను, మీరందరూ నా పక్కన లేరు కదా, నా పక్కన లేనప్పుడు మీరందరూ ఎలా మాట్లాడతారు అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మేము ఆయన పక్కన లేకపోతే పార్టీలో లేనట్టేనా? ఇంకా మేము పార్టీలో ఉండి మా పనులు మేము చేసుకుంటూ వెళ్తా, ఈ రోజు కూడా మేము ఎవరిని రూపాయడకుండా మా పనులు మేము చేసుకుంటూ వెళ్తున్నాము, పార్టీకి చేసుకుంటూ వెళ్తున్నాము. ఇంట్లో చెప్పేది ఏంటంటే పార్టీకి బ్యాడ్ జరుగుతూ ఉంటే చూస్తా ఊరుకుంటాం అయితే జరగదు. మేము ఏదో చిన్న పదవులో పెద్ద పదవులో ఉన్నాం. ఇవాళ నువ్వు తప్పు చేసావని చెప్పి నువ్వేదో ముసలి కన్నీరు కాచి పైకి వెళ్ళి నీవు తప్పు చేయలేదనే విధంగా నువ్వు అక్కడ ఏదైనా చేయాలనుకున్నా రేపు నీలాంటి కూడా తయారవుతారు. తయారవకుండా ఉండాలి అంటే
ఈయన పైన మేము కోరుకునేది ఏంటంటే ఈయన పైన చర్యలు తీసుకుని ఆయన్ని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. అదే విధంగా రేపు మేము చేసిన తప్పు అదే తప్పు మేము చేసినా మాకు కూడా అదే అప్లై చేయాలి. మేము తప్పు చేసినా ఆయనకి చేసిందే జరిగే విధంగా జరగాలి. ఎవరు తప్పు చేసిన పార్టీ పరంగా ఒకే విధంగా శిక్ష పడే విధంగా ఉండాలి. అందువల్ల గణేష్ గారి మీద తప్పకుండా పార్టీ అధిష్టానం ముందరకు వచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా మా తాడిగడ మున్సిపాలిటీ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. గుడివాడ పట్టణ నడిబొడ్డున ఉన్న అద్దెపల్లి కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా లక్షలాది రూపాయల నష్టం జరగడం బాధాకరమని ఎమ్మెల్యే వేణిగళ్ల రాము ఆవేదన చెందారు. ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిన అద్దెపల్లి కాంప్లెక్స్ భవనాన్ని ఎమ్మెల్యే రాము పరిశీలించారు. అగ్నికి ఆహుతైన కాంప్లెక్స్లోని దుకాణాలను చేసిన ఎమ్మెల్యే అధికారులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నష్టపోయిన దుకాణదారులతో మాట్లాడారు. వారికి మనోధైర్యం కల్పించారు. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే రాము అన్నారు. వారికి ప్రభుత్వ పరంగా అవకాశం ఉంటే సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో గుడివాడలో తరచూ అగ్ని ప్రమాదాలు జరగడం ఆందోళనకరమన్నారు. ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యే రాము తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగాన్ని ఎమ్మెల్యే రాము అభినందించారు. జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, ఇమేజ్ రవి, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, టీం వేణిగండ్ల సభ్యులు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన వారిలో ఉన్నారు. నేడు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఉత్తరాంధ్రాన్ని ఐటీ, ఏఐ హబ్గా తీర్చిదిద్దుతున్నారు. నాడు జగన్ ఆంధ్ర గోల్డ్, బూమ్ ప్రెసిడెంట్ మోడల్, పవర్ స్టార్ 999 వంటి నకిలీ మద్యం బ్రాండ్లు తెచ్చి యువత జీవితాలతో చెలగటమాడితే నేడు చంద్రబాబు, లోకేష్ గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎల్, హెచ్సీఎల్ వంటి ఐటీ కంపెనీలు తెచ్చి యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. నాడు జగన్ ఆయనకు యువత చేతిలో గంజాయి డ్రగ్స్ పెడితే నేడు చంద్రబాబు, లోకేష్ యువత చేతిలో ల్యాప్టాప్లు పెడుతున్నారు. చంద్రబాబుది కట్టుడి వ్యవహారం, జగన్ది కూల్చుడు సిద్ధాంతం. ఐటీ కంపెనీల పేర్లు పలకడం రాని వైసీపీ నేతలకు లోకేష్ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదు. వైసీపీ హయాంలో సిట్టింగ్ ఎంపీలే భూ కబ్జాల కోసం కొట్టుకున్న విషయం మర్చిపోయారా? గతంలో ఎన్నడూ గెలవని నియోజకవర్గంలో 90,000కు పైగా మెజారిటీతో గెలిచి లోకేష్ చరిత్ర తిరగరాశారు. లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం 16,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడమే కాక విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. లోకేష్ పనితీరు, సమర్థత చూసి వైసీపీ నేతలు నిద్రలో కూడా భయంతో వణికిపోతున్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్న బ్రహ్మాండంగా ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా విశాఖపట్నంలో ఒక 9 కంపెనీలు శంకుస్థాపనలు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగాయి. గత 18 నెలలుగా వాళ్ళు చేసిన శ్రమకి నిన్న గ్రౌండ్ అవటం జరిగింది. మొత్తం ఆ స్టాల్స్ అన్ని కూలిపోవడంతో నిన్న వాళ్ళ 18 నెలల శ్రమ నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 18 నెలల శ్రమ నిన్న విశాఖపట్నంలో కొంతవరకు గ్రౌండ్ అవ్వటం జరిగింది. రాష్ట్రం మొత్తం 20 లక్షల ఉద్యోగాలే కల్పన చెయ్యాలి అనే దిశగా కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఒక్క వైజాగ్లోనే 5 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నారా లోకేష్ గారు ముందుకు నడుస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమం. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భవానీలు. గుడివాడలో అగ్ని ప్రమాదం బాధాకరం. ఎమ్మెల్యే వేణిగళ్ల రాము, అగ్ని ప్రమాదం జరిగిన అద్దెపల్లి కాంప్లెక్స్ ను పరిశీలించిన ఎమ్మెల్యే. ప్రముఖ సినీ నటి రితికా నాయక్ నగరంలో సందడి. వేగా జ్యువెలర్స్ ను లాంచ్ చేసిన సినీ నటి రితికా నాయక్.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.